డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద డిజిటల్ క్లాస్ నోట్బుక్ ఛానల్. ఇవాళ మనం ఎస్బీఐ పిఓ ఐపీఎస్ పిఓ 2026 మీన్స్ మాక్ 1 ని చూస్తున్నామండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం ఈ మీన్స్ మాక్ 1 లో డిస్కస్ చేసుకునే టాపిక్స్ వచ్చేసి బార్ గ్రాఫ్ బేస్డ్ ఆన్ రేషియో అండ్ పర్సంటేజ్ మీద మొత్తం 4 క్వశ్చన్స్ ని డిస్కస్ చేసుకోబోతున్నాము. అండ్ లైన్ గ్రాఫ్ అండ్ పై చార్ట్ విత్ డిఐ టేబుల్ మీద 4 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము. నెంబర్ సిరీస్ బేస్డ్ ఆన్ వేరియబుల్ మీద మొత్తం 3 క్వశ్చన్స్ ని డిస్కస్ చేసుకోబోతున్నాం. కేస్లెట్ బేస్డ్ ఆన్ ఈక్వేషన్ మీద 5 క్వశ్చన్స్ అండ్ వర్డ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మొత్తం 3 క్వశ్చన్స్ ని డిస్కస్ చేసుకోబోతున్నాము. పేపర్ వచ్చేసి మోడరేట్ లెవెల్లో ఉంటుందండి. ఓకే, పేపర్ వచ్చేసి మనకి మోడరేట్ లెవెల్లో ఉంటుంది. మనం ఇప్పుడు క్వశ్చన్స్ లోకి వెళ్దాము. ఫస్ట్ క్వశ్చన్, read the following information carefully and answer the questions based on it. The bar graph given below shows the percentage distribution of the differences between the male and female employees in the 5 companies A, B, C, D, E. Out of the sum of the differences between the number of male and female employees in all the 5 companies together. చూడండి, ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ అంటే ఇది పర్సంటేజ్ 24%, ఇదేమో 20%, ఇదేమో 26%, ఇదేమో 18%, ఇదేమో 12%. ఇదేంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్ ఎంప్లాయీస్. ఇక్కడ చూడండి, అవుట్ ఆఫ్ సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ ద ఆల్ ద 5 కంపెనీస్ టుగెదర్ అన్నాడు. అండ్ ద నోట్స్ గివెన్ బిలో shows the ratio of the number of male to female employees. Ratio of the number of male to female employees in each company with some additional information ఇవ్వడం జరిగింది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ కింద నోట్స్ లో చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఎనీ కంపెనీలో ద నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ కలిపితేనే టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అవుతారు. ద నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ కంపెనీ ఈజ్ మోర్. మేల్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో మేల్ ఈజ్ మోర్ దెన్ ద ఫీమేల్ ఎంప్లాయీస్. ద టేబుల్ బిలో షోస్ the ratio of the number of male to female employees in each company. The ratio of the number of male to female in each company. Okay, fourth point. And the difference between the the values of x, y, z are single digit odd integers where z is the square of x. Single digit odd integers అంటే మనకి సింగిల్ డిజిట్ ఆడ్ ఇంటీజర్స్ ఏంటి? 1, 3, ఇంకోటి 5, ఇంకోటి 7, 9 ఓన్లీ సింగిల్ డిజిట్ కదా ఇవన్నీ. ఓకే, జెడ్ ఈజ్ ఎ స్క్వేర్ ఆఫ్ ఎక్స్. జెడ్ ఈజ్ ఎ స్క్వేర్ అని అన్నాడు. వేర్ జెడ్ ఈజ్ ఎ స్క్వేర్ అంటే ఇప్పుడు ఇదేంటిది? జెడ్ వాల్యూ కదా 9 అనేది. 3 స్క్వేర్ 9 కదా. సో జెడ్ ఈజ్ ఎ స్క్వేర్. వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అండ్ జెడ్ ఆర్ ద సింగిల్ ఆర్డర్ వేర్ జెడ్ ఈజ్ ఎ స్క్వేర్ ఆఫ్ ఎక్స్. స్క్వేర్ ఆఫ్ ఎక్స్ అని అన్నాడు. స్క్వేర్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది 3, ఇది ఎక్స్ అనేది 3 అయితే జెడ్ అనేది 9 అయింది. ఓకే, ఇక్కడ ఇచ్చిన లూప్ ప్రకారం ఎక్స్ అనేది చిన్నది వై కంటే, వై అనేది జెడ్ కంటే చిన్నది. సో అండ్ ఇక్కడ చూడండి, ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఈజ్ హాఫ్. సగం ఉంటుందంట డిఫరెన్సెస్ బిట్వీన్ వై అండ్ జెడ్. వై అండ్ జెడ్ కు మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంతైతే ఉంటుందో దాంట్లో సగం ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది మనం ఎక్స్ అనుకునేదాన్ని ఏమనుకున్నాం? 3 అనుకున్నాం. వై అనేది తెలియదు. జెడ్ అనేదాన్ని మనం 9 అనుకున్నాం. సో నేను దీన్ని ఇక్కడ 5 అనుకున్నాను అనుకోండి. 5కి జెడ్కి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది? 4 ఉంది. మరి 3కి 5కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. సో మనకి ఇప్పుడు y అనేది 5 అని కన్ఫర్మ్ చేసుకున్నాం కదా. డిఫరెన్సెస్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఈజ్ హాఫ్ ఉంది కదా. డిఫరెన్సెస్ బిట్వీన్ ద వై అండ్ జెడ్ మధ్య ఉన్న డిఫరెన్స్ లో ఇది సగం ఉంది కదా. అంటే ఇప్పుడు y ఈక్వల్ టు మనకి ఇప్పుడు ఏమేమి తెలిసింది? ఇప్పుడు y వాల్యూ తెలిసింది. x ఈజ్ ఈక్వల్ టు 3 అని, y ఈక్వల్ టు 5 అని అండ్ z ఈక్వల్ టు 9 అని మనం వాల్యూస్ తెలుసుకున్నాం. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ డి ఈజ్ 378. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ డి వచ్చేసి మొత్తం 378. సో 4:, ఎక్స్ వాల్యూ ఎంత? 4:3. వై వాల్యూ ఎంత? 5 కదా. సో 5:4 అండ్ జెడ్ వాల్యూ ఎంత? 9:4. సో 13 x ప్లస్ వై. 5 + 3 8. ఇదెంత? 9 3 27. 27 + 4 31. సో 31:19. మనం ఇప్పుడు మేల్ ఫీమేల్ రేషియోస్ కనుక్కున్నాము. ఇప్పుడు ఇక్కడ చూడండి, వీడు చెప్పింది ఏంటంటే ఏబిసిడి మొత్తం 5 కంపెనీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ ఆల్ ద 5 కంపెనీస్
టుగెదర్. ఈ డిఫరెన్సెస్ తో పాటు అవుట్ ఆఫ్ టోటల్ మళ్ళీ ఇందులో ఉన్న డిఫరెన్స్ ని సమ్ చేయాలి. మనకి ఇక్కడ డి వాల్యూ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత అని చెప్పారు, మొత్తం డి వాల్యూ 378 కదా మనం టేబుల్లో. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత 378. సో మనకి ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ రేషియో చూద్దాము, 13:8. సో 13:8. టోటల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు డీలో, మొత్తం 378. 13కి 8 కలిపితే ఎంత 21. సో మేల్ అండ్ ఫీమేల్ టోటల్ 378 అయితే మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి, డి వాల్యూ డిఫరెన్స్ ఎంత ఇచ్చింది 18%. ఓకే 18%. అంటే మనం ఈ 18% తెలుసుకోవాలి. అంటే ఈ మేల్ కి ఫీమేల్ కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 13 - 8 ఎంత మనకి 5. సో ఈ 5 ని మనం కనుక్కుంటే మనకి ఇక్కడ మేల్ అనే వాళ్ళు ఎంత 5 అనేది కనుక్కుంటే మనకి మేల్ అండ్ ఫీమేల్ డిఫరెన్స్ మనకి తెలుస్తుంది. ఆప్షన్ డిది. సో ఆప్షన్ డి అంటున్నాను. డిలో ఉన్న కంపెనీ, డి కంపెనీలో ఉన్న మేల్ అండ్ ఫీమేల్ డిఫరెన్స్ తెలుసు. అప్పుడు మనం దీన్ని టోటల్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో 21 1 జా 21, 21 1 జా 21, 8 జా 18 5 జా మొత్తం 90. సో మనకి ఇప్పుడు తెలిసింది ఏంటంటే 18% 90 అయితే మనకి 100% తెలవాలి కదా. 18% అనేది 90 అయితే మరి 100%కి ఎంత, 18 1 జా 18 5 జా 90. ఇక్కడ చూసేదా అవుట్ ఆఫ్ సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్, సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ అంటే ఇవే కదా, ఈ వీటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ని సమ్ చేసి దెన్ సమ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ ఆల్ ద 5 కంపెనీస్ టుగెదర్. చూడండి, the differences between the number of male and female employees in the 5 companies ABCD out of sum of the differences between the number of male and female employees in all the 5 companies together మనం కనుక్కోమని అన్నాడు. ఇదే కదా ఇప్పుడు మనం కనుక్కున్నది. సో 100% మొత్తం పారాగ్రాఫ్ 100% ఎంత 500 ఎంప్లాయీస్. ఓకే 500 ఇక్కడ రాసుకుందాము. 100% 500 అండ్ 18% కి మన డిఫరెన్స్ ఎంత వచ్చింది, 18 5 90. ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ చూసుకుందాము. మనకి 378 అయితే ఇక్కడ మనం 5 తీసేసి 18 8 జా ఎంత, 18 8 జా ఫీమేల్ 144. 18 × 13 చేసుకుంటే ఎంత, మేల్ ఎంతమంది ఉన్నారు 13 స్క్వేర్ 169, 18 5 90. అర్థమైందా. 13 × 18 చేస్తే ఇప్పుడు మనం 13 స్క్వేర్ ఎంత, 13 స్క్వేర్ వాల్యూ ఎంత 169. 13 కి 18 కి మధ్య డిఫరెన్స్ ఎంత 5. 13 5 65. సో 9 5 14 6 6 12 13 234. సో ఫస్ట్ చూద్దాము. టోటల్ 100% ఎంత మనకు తెలిసింది 500 కదా. సో 24% ఎంతలో చూద్దాం. సో 100% 500 అయితే 100%కి 500 అయితే మరి ఏ కంపెనీలో ఎంత ఉంది 24% కదా. 24% ఎంత అయింది డిఫరెన్స్ మేల్ అండ్ ఫీమేల్ 120. ఓకే 120 అయితే మనకి మేల్ అండ్ ఫీమేల్ ఒక రేషియో ఎంత ఇచ్చింది 4:3. సో ఈ డిఫరెన్స్ ఎంత 4 కి 3 కి డిఫరెన్స్ ఎంత 1 కదా. సో 1 రేషియో 120 అయితే మరి 4 రేషియో ఎంత అవుతుంది 12 4 జా 48 480. అప్పుడు మరి ఫీమేల్ రేషియో ఎంత అవుతుంది 12 3 జా 36 4:3 కదా. 12 3 జా 36 360. మొత్తం ఎంత 480 + 360 ఎంత మొత్తం 840. బి చూద్దాము. బి ఎంత 20%. 24%కి 120 అయితే 24%కి 120 అయితే మరి ఒక 4% తీసేస్తే ఎంత మనకి 100 కదా. డిఫరెన్స్ మేల్ అండ్ ఫీమేల్ డిఫరెన్స్ ఎంత 100. ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ రేషియో చూద్దాం. 5 4 మధ్య డిఫరెన్స్ ఎంత 1. సో 1:100 అయితే 1:100 అర్థమైంది కదా. 4 కి 5 కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 1 కదా. ఈ 1:100 అయితే మేల్ అండ్ ఫీమేల్ డిఫరెన్స్ 100 అయితే అప్పుడు మేల్ ఎంత అవుతుంది 5:4 కాబట్టి. సో మేల్ వచ్చేసి 500 అవుతుంది అండ్ ఫీమేల్ వచ్చేసి 400 అవుతుంది. టోటల్ వచ్చేసి 900 అవుతుంది. అండ్ Z:4 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 9:4. సికి 9:4 ఉంది. డిఫరెన్స్ ఎంత 5.
సో సి ఒక డిఫరెన్స్ ఎంత 26%. సో 500 అనేది 24%కి 120 అయింది. ఇంకో 2% కలిపితే ఎంత అవుతుంది? 26 అవుతుంది కదా. సో 120 అండ్ 5 2 జా 10 అంటే 120కి ఇంకా 10 కలిపితే ఎంత అవుతుంది? 130 డిఫరెన్స్. సో 5కి 130 అయితే సో 9కి ఎంత? 5 1 జా 5 2 జా 10 5 6 జా 30 9 6 జా 54 9 6 9 2 18 19 20 20 సి వచ్చేసి 234 అండ్ 4 6 జా 24 4 2 జా 8 9 10 104. సో 8 ప్లస్ 3 338. మరి ఈ చూద్దాం. ఈ ఎట్లా ఉంది? ఈ 31:19. డి మనం రాసుకున్నాం కాబట్టి ఈ 31:19. ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? మనకి 12. అండ్ ఇక్కడ వాటి డిఫరెన్స్ ఎంత చెప్పింది? 12%. సో ఇక్కడ 12%. సో మనకి 500 అనేది 100% అయితే మరి 12% ఎంత? 0 0 12 5 60. డిఫరెన్స్ ఎంత? 60. సో 12:60 అయితే 12 1 జా 12 5 60 5 1 జా 5 5 3 జా 15 ఎంత? టోటల్ మేల్ వచ్చేసి 155 అండ్ 19 5 95. సో ఫీమేల్ వచ్చేసి 95. టోటల్ ఎంత? 250. మనం ఇప్పుడు ఇచ్చిన డేటా ప్రకారం మనం టేబుల్ని ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఇది అర్థమైంది కదా ఎట్లా చేసినాం అనేది. క్వశ్చన్స్లోకి వెళ్తే, ఇన్ ఏ కంపెనీ ఏ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఈజ్ రెడ్యూస్డ్ బై డాష్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఈజ్ ఇంక్రీజ్డ్, then the ratio of the numbers of male to female employees in company A will be dash. Which of the following is satisfying the fill in the blanks? Okay, in a company A, ఒక కంపెనీ ఏలా మేల్ ఎంప్లాయీస్ రెడ్యూస్డ్ మేల్ అండ్ ఫీమేల్ ఉన్నారు. రెడ్యూస్డ్ బై 120. సో మేల్ ఎంప్లాయీస్ ఎంత ఉన్నారు? మొత్తం 480లా వాళ్ళకెళ్ళి -120 చేస్తే మనకి 06360 ఈజ్ టు, అండ్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 60. అంటే మొత్తం 360కి ఇంకో 60 కలిపితే మొత్తం ఎంత? 420. అండ్ ద నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ అండ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్ టు ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ ఏ కంపెనీ విల్ బి డాష్. 6:7 వస్తుంది. 6 7 జా 42 6 6 జా 36. సో ఫస్ట్ వన్ ఫాలోస్. ఓకే, ఇది రైట్. ఇంకోటి ఏంటిది? ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూసుకుందాము. మేల్ ఎంప్లాయీస్ 480కి 80 కలిపితే 80ని డివైడ్ చేస్తే మొత్తం ఎంత? 400. అండ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఎంత? 360కి 40 కలిపితే ఇది 400. సో రేషియో ఏమొస్తుంది? 1:1 వస్తుంది. 2:1 వస్తుందా? వస్తలేదు. సో ఆప్షన్ 2 రాంగ్. అండ్ 4:20. 480 వీళ్ళకెళ్ళి -40 చేస్తే ఎంత? 440 మేల్. ఇది మేల్ది. అండ్ ఫీమేల్ వచ్చేసరికి 360కి 20 కలపాలి. సో 360కి 20 కలిపితే ఎంత? 380. రేషియో 22:21 రావాలి. వస్తుందా? చూద్దాం. 0 0 రాదు, ఎందుకంటే ఇది 11 వస్తుంది కదా, లేదా 2 2 జా 2 1 జా 2 2 9 జా 18. 22:19 వస్తుంది. 22:21 రావాలి. వస్తుందా? లేదు. సో ఓన్లీ ఆప్షన్ 1 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ బి ఈజ్ పి. ఓకే, బీలా మేల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? మొత్తం 500. బీలా మేల్ ఎంప్లాయీస్ వచ్చేసి ఎంత? 500 ఉన్నారు. అయితే ఇఫ్ ద నెంబర్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ బి ఈజ్ పి. అండర్ గ్రాడ్యుయేట్ మనం కనుక్కోవాలి. is P and 40% of the total number of male employees in company B are postgraduate. So 40%
పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే 40% పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే 60% అండర్ గ్రాడ్యుయేటే కదా, 60% యూజీఏ కదా, అండర్ గ్రాడ్యుయేటే కదా, మనం అండర్ గ్రాడ్యుయేట్ వాల్యూ కదా కనుక్కోవాల్సింది. సో 60%, 60/100 ఇంటూ 500 చేస్తే 006/5 సో 300 అనేవాళ్ళు యూజీలో అండర్ గ్రాడ్యుయేట్లో. ఓకే, అండ్ దెన్ ద నెంబర్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ సి ఈజ్ పి. సో ఇది పి వాల్యూ కదా, అండర్ గ్రాడ్యుయేట్ వాల్యూ పి అని అన్న. సో 300 పి మైనస్ అండ్ ద నెంబర్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ సి ఈజ్ పి మైనస్ 112. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ సి. నోట్ ద నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ బి అండ్ సి కెన్ బి ఎదర్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. ఇప్పుడు మనం సి దాంట్లో చూద్దాము. సి దాంట్లో మేల్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంతే కదా, పోస్ట్ గ్రాడ్యుయేటే కదా కనుక్కో. ద నెంబర్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ మేల్ ఎంప్లాయీస్. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంత ఇచ్చిండు, పి మైనస్ 112. మన పి వాల్యూ ఎంత వచ్చింది, 300. సో 300 మైనస్ 112 ఈక్వల్ టు 188. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ సి. అండర్ గ్రాడ్యుయేట్స్ ని కనుక్కోమన్నా. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మొత్తం మేల్ ఎంతమంది, సీలా మొత్తం మేల్ వచ్చేసి 234. అందులోకి వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 188 తీసేయండి. సో ఇక్కడ 2 అక్కడ 4 6 యూనిట్స్ ప్లేస్ లా 6 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఈ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, if the total number of employees in company F is 50 more than that in company E. Total number of employees in company F, total employees F లో total employees అనేవాళ్ళు 50 మోర్ ఉన్నారు. దేనికంటే ఇన్ కంపెనీ ఈలే టోటల్ ఎంప్లాయీస్ 250, అంటే ఇక్కడ ఎంత 300. ఓకే, అండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ డి అండ్ ఎఫ్ టుగెదర్. యావరేజ్ నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ వచ్చేసి డి ప్లస్ ఎఫ్ టుగెదర్ ఎంత 237. మనం టోటల్ ఎంత 237 ఇంటూ 2 చేస్తే 2 7 14, 2 3 6 7, 2 2 4 474. అందులో మనకి డిలో ఉన్న మేల్ ఎంప్లాయీస్ ఎంత 234. 0 5 250 7 minus 3 4. సో 240. ఇదేంటిది, ఈ ఎఫ్ లో ఉన్న మేల్ టోటల్ 300. అండ్ దెన్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఎఫ్ ఈజ్ వాట్ పర్సెంట్. టోటల్ 300 లో మేల్ వచ్చేసి 240 అయితే మరి ఫీమేల్ ఎంతమంది ఉన్నట్టు ఎఫ్ లో, మొత్తం 60 కదా. Then the number of female employees in company F is what percentage of the total number of employees in the same company. Same company lo total number of employees ఎంత మంది ఉన్నారు, 100. So 3 1 ja 3 2 ja 20%. Option D is the correct answer. Next question, if 20% of the total number of employees in a company E are foreigners. ఈ ఉంది, ఈలా టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత ఉన్నారు 250 లో 20% ఫారినర్స్ అయితే 20% ఫారినర్స్ అయితే అండ్ రిమైనింగ్ ఎంప్లాయీస్ ఆర్ ఇండియన్స్. ఓకే, రిమైనింగ్ ఎంప్లాయీస్ ఆర్ ఇండియన్స్. 80% వచ్చేసి, సో 20% ఫారినర్స్ అయితే అండ్ ఇప్పుడు 80% వచ్చేసి ఇండియన్స్. ఓకే, అండ్ while the number of Indian female employees in company E is 60. ఈలో ఎంతమంది ఫీమేల్ ఎంప్లాయీస్ ఉన్నారు, మొత్తం 95. ఈలో ఫీమేల్ వచ్చేసి ఎంత ఉన్నారు, మొత్తం 95 ఉన్నారు. అందులో ఇండియన్ ఫీమేల్స్ వచ్చేసి 35. ఈ వీళ్ళు ఎవరిగా ఫారినర్స్ కదా. Then find the ratio of the number of Indian male employees and the number of foreign male employees. Okay.
ఫారెన్ మేల్ ఎంప్లాయీస్ మొత్తం 250లో 20% ఫారెనర్స్ అంటే 20% అంటే 1/5 5 25 50లో 35 తీసేస్తే 50లో 35 వీళ్ళే మొత్తం టోటల్ 50 కదా ఫారెనర్స్ ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు 35లోకి వెళ్ళి 50 తీసేస్తే ఫారెన్ మేల్ ఎంప్లాయీస్ ఫారెన్ మేల్ వచ్చేసి 15 ఈజ్ టు అండ్ ద ఇండియన్ మేల్ కనుక్కున్నారు అండ్ ద రేషియో ఆఫ్ ద ఫారెన్ మేల్ ఎంప్లాయీస్ అండ్ ద రేషియో ఆఫ్ ద ఇండియన్ మేల్ ఎంప్లాయీస్ ఇండియాలో 80% ఇండియన్సే 80% ఇండియన్సే సో 80/100 ఇంటూ 250 0 0 0 0 8 5 40 8 2 16 16 ప్లస్ 200 ఈ 200 మెంబర్స్ ఇండియన్స్ లో అందులోకి వెళ్ళి 200 మైనస్ 200 ఎంప్లాయీస్ మొత్తం ఇండియన్స్ లో అందులోకి వెళ్ళి 60 ఫీమేల్ కదా 60 ఫీమేల్ అయితే మిగిలింది ఎంత 140 మేల్ సో ఇండియన్ మేల్ వచ్చేసి 140 ఓకే సో రేషియో చూద్దాం 140:15 5 3 15 5 2 10 5 8 40 28:3 is the correct answer. Okay, next question. Next DI line graph below shows the total number of items made pizzas plus burgers by the three shops PQR. Okay, total number of items made. So each line ఎంత చూద్దాం ఇది 350 ఇది 450 మధ్యలో ఎన్ని లైన్స్ ఉన్నాయి 4 1 2 3 ఫోర్త్ లైన్ వచ్చేసి 450 సో 100/4 4 1 4 2 8 9 4 5 20 సో ఈచ్ లైన్ క్యారీస్ 25 సో 350కి 25 కలిపితే 375 ప్లస్ 25 400 425 450 ఓకే సో ఇది 450 ఇది 475 ఇది వాల్యూ ఎంత ఇది 500 అంటే పి వచ్చేసి 500 ఇది 650 675 ఇది 700 ఆర్ ఎంత 350 375 400 సో ఆర్ వచ్చేసి 400 ఇది మనకి లైన్ గ్రాఫ్ లో ఉన్న డేటా క్లియర్ గా రాసుకున్నాం సో ది రింగ్ చార్ట్ షోస్ ద పర్సెంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ unsold pizzas plus burgers by the same three shops out of the total number of items unsold by the all the three shops together. ఇంకోటి ఏం చెప్తుంది ద టేబుల్ చార్ట్ షోస్ ద నెంబర్ ఆఫ్ పిజ్జాస్ సోల్డ్ అండ్ ద నెంబర్ ఆఫ్ బర్గర్స్ అన్సోల్డ్ బై ద ఈచ్ షాప్ నోట్స్ ఏమి ఇచ్చారంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పిజ్జాస్ ప్లస్ బర్గర్స్ మేడ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పిజ్జాస్ ప్లస్ బర్గర్స్ సోల్డ్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పిజ్జాస్ ప్లస్ బర్గర్స్ అన్సోల్డ్ ఇంకా ఇంకోటి ఏంటిది క్లూ వచ్చేసి ద నెంబర్ ఆఫ్ పిజ్జాస్ అన్సోల్డ్ బై షాప్ పి ఈజ్ 40% లెస్ దెన్ ద నెంబర్ ఆఫ్ పిజ్జాస్ అన్సోల్డ్ బై ద షాప్ క్యూ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బర్గర్స్ సోల్డ్ బై ద షాప్స్ పి టు క్యూ ఇస్ 2:5 మనం ముందు టేబుల్ ని ప్రిపేర్ చేసుకుందాం దాని తర్వాత మనం ఒక్కొక్క దాన్ని సాల్వ్ చేద్దాం ఇదేంటి టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పిజ్జాస్ మేడ్ అండ్ బర్గర్స్ మేడ్ కదా సో ముందు టోటల్ రాసుకుందాము టోటల్ పిలో ఎంత 500 క్యూలో 700 400 ఇది 700 ఇదేమో 400 సో ఇది టోటల్ అండ్ ఇందులో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్సోల్డ్ పిజ్జాస్ ప్లస్ బర్గర్స్ డిస్ట్రిబ్యూషన్ ఇది నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇది అన్సోల్డ్ డేటా ఓకే మనకి ఇందులో ద నెంబర్ ఆఫ్ పిజ్జాస్ సోల్డ్ అండ్ ద నెంబర్ ఆఫ్ బర్గర్స్ సోల్డ్ డేటా కూడా ఇచ్చింది ఇవి రాసుకుందాం 268 280 132 ఇవి సోల్డ్ పిజ్జా సోల్డ్ ద బర్గర్స్ ద నెంబర్ ఆఫ్ బర్గర్స్ సోల్డ్ ఇది సోల్డ్ కాదండి ఇది అన్సోల్డ్ డేటా నెంబర్ ఆఫ్ బర్గర్స్ అన్సోల్డ్ ఇది అన్సోల్డ్ డేటా ఇక్కడ చూడండి ద నెంబర్ ఆఫ్ బర్గర్స్ అన్సోల్డ్ ఓకే అన్సోల్డ్ బై ఈచ్ షాప్ ద టేబుల్ చార్ట్ షోస్ అది అన్సోల్డ్ 56 40 44 56 40 అండ్ 44 ఇప్పుడు మనం ఇందులో ఉన్న అన్సోల్డ్ ఇందులో ఉన్న సోల్డ్ డేటాని కనుక్కోవాలి ఇప్పుడు ఇచ్చిన నోట్స్ పాయింట్స్ లోకి వెళ్ళి చూద్దాము డేటా చూసుకున్నట్టయితే ద నెంబర్ ఆఫ్ పిజ్జాస్ అన్సోల్డ్ బై షాప్ పి ఈజ్ 40% లెస్
దెన్ ద నెంబర్ ఆఫ్ పిజ్జాస్ అన్సోల్డ్ బై షాప్ క్యూ. సో పి బై క్యూ అనుకుంటే 40% లెస్ 2/5. 2/5 కదా 40% అంటే లెస్ అన్నాడు, మైనస్ చేస్తే ఎంత అవుతుంది మనకి 3/5. సో ఇది క్యూ అయితే ఇదేమో 3. ఓకే, ఇది పి. సో ఇదేంటిది అన్సోల్డ్ బై షాప్ పి కదా. సో అన్సోల్డ్ బై షాప్ పి వచ్చేసి ఇదేమో 3x అయితే ఇది 5x. ఓకే, ఇది 5. అండ్ the ratio of the number of burgers sold by shop P to Q is 2:5. Burgers sold shop P to Q is 2:5. Burgers data. సో 3x అనుకున్నా కాబట్టి దీన్ని y అనుకుంటా. ఇప్పుడు మనం చూడండి, మనకు ఈక్వేషన్ ఫామ్ అయింది. 3x ప్లస్ 2y ఈక్వల్ టు 268 ప్లస్ 56 ఎంత 324. టోటల్ 500లకి వెళ్ళి 324 తీసేస్తే మనకి ఎంత వస్తుంది 176. సో 3x ప్లస్ 2y ఎంత 176. సెకండ్ ఈక్వేషన్ చూడండి క్యూది 5x ప్లస్ 5y ఈక్వల్ టు 280 40 320. 320లకి వెళ్ళి 700 తీసేస్తే మనకి 380 వస్తుంది. సో 5 1 జా 5 7 జా 35, 5 6 జా 30. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఇదేమో 76, ఇదేమో 3x ప్లస్ 2y. ఇప్పుడు మనకి రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి కదా, ఎక్స్ ఒకటి వై. ఇప్పుడు మన ఎక్స్ టర్మ్ అండ్ వై టర్మ్ మనం కనుక్కుంటే మనం ఈ టేబుల్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో 3x ప్లస్ 2y ఈక్వల్ టు 176 అయితే మనకి ఏదైనా ఒకటి క్యాన్సిల్ కావాలి. సో దీన్ని నేను 2 తోటి మల్టిప్లై చేసుకుంటే మనకి అప్పుడు ఏమవుతుంది 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 2 ఇంటూ వై 2y ఈక్వల్ టు 76 2 జా 152. సో ఇది మైనస్ చేసుకుంటే ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయితే ఇది ఎక్స్ అవుతుంది. ఎక్స్ 6 మైనస్ 2 4 7 మైనస్ 24. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24 అయితే ఎక్స్ వాల్యూ ఎంత, ఎక్స్ వాల్యూ 24 అయితే మరి వై వాల్యూ ఎంతనే అనుకుందాం. సో ఈ సెకండ్ ఈక్వేషన్ దీన్ని సబ్స్టిట్యూట్ లేదా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఎక్స్ వాల్యూ 24 అయితే వై వాల్యూ ఎంత 76 మైనస్ వై ఈక్వల్ టు 76 మైనస్ 24 6 మైనస్ 4 2 7 మైనస్ 2 552. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24 అయింది అండ్ వై ఈక్వల్ టు 52 అయింది. ఓకే, మనకి ఇక్కడ వచ్చిన రెండు ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో 24 ఇంటూ 3 24 3 జా మనకి ఎంత 72 అండ్ 5 ఇంటూ ఎక్స్ 24 ఇంటూ 5 24 5 జా 120. ఓకే, మనకి 120 అండ్ 52 2 2 జా 4 2 5 జా 10 104. ఓకే, అండ్ 52 ఇంటూ 5 జా 50 5 2 జా 10 5 5 25 26 260. 5y వాల్యూ ఎంత 260. ఇక్కడ చూసుకుందాం. అండ్ ఇంకేమైనా ఇచ్చిన క్లూస్ ఏమి ఇవ్వలేదు. సో మనకి ఆర్ అన్సోల్డ్ డేటా ఎంత 28%. ఆర్ అన్సోల్డ్ డేటా, ఇదేమో పిజ్జాస్ అండ్ బర్గర్ రెండు కలుపుకొని అన్సోల్డ్ డేటా 28%. టోటల్ ఎంత 400. టోటల్ 400లో 28% కదా అన్సోల్డ్ డేటా 28/100 0 ఎంత అవుతుంది 112. మొత్తం డేటా అన్సోల్డ్ ఎంత మనకి 112. ఇది టోటల్ అన్సోల్డ్. ఇందులో మనకి బర్గర్ది అన్సోల్డ్ ఎంతనో తెలుసు కదా 44. బర్గర్ది 44. అప్పుడు టోటల్ ఎంత అయింది 68. ఇది పిజ్జా డేటా యొక్క అన్సోల్డ్. సో 132 ప్లస్ 68 ప్లస్ 44 చేస్తే 132 68 అండ్ 44 8 ప్లస్ 2 10 14 6 4 10 14 244. 400లోకి వెళ్ళి 244 తీసేస్తే 6 5 అండ్ 1 150
6 sold data of burgers 156. అన్ని ఈక్వేషన్స్ మనం క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ పిజ్జాస్ అన్సోల్డ్ 3% ఓకే. అండ్ ఇంకెక్కడ ఏం క్లూస్ వదిలేయలే కదా. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం, అప్పుడు మనం ఈజీగా ఉంటుంది. సో అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పిజ్జాస్ మేడ్ బై షాప్ ఆర్ 25% ఆర్ వెజ్ పిజ్జాస్ అండ్ రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాన్ వెజ్ పిజ్జాస్. ఆర్ లో మొత్తం పిజ్జాస్, మొత్తం టోటల్ పిజ్జాస్ ఎన్ని ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ పిజ్జాస్ మొత్తం ఆర్ లో మనకి 200 ఉన్నాయి. ఓకే, 200 అండ్ రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాన్ వెజ్ పిజ్జాస్. ఇందులో 25% ఇది వెజ్ అయితే ఇది నాన్ వెజ్. ఇందులో 25% అంటే 1/4, 4 5 20. సో 50 వెజ్ పిజ్జా, 50 అనేది 25% ఆర్ వెజ్ పిజ్జాస్. సో 50 అనేది వెజ్ పిజ్జాస్ అయితే 150 అనేది నాన్ వెజ్ పిజ్జాస్. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ నాన్ వెజ్ పిజ్జాస్ టు ద నెంబర్ ఆఫ్ నాన్ వెజ్ బర్గర్స్ మేడ్ బై షాప్ ఆర్ లో నాన్ వెజ్ పిజ్జా టు నాన్ వెజ్ బర్గర్స్ వచ్చేసి 5:4. నాన్ వెజ్ పిజ్జాస్ ఎంత 150, 5 3 15. సో ఇదెంత అవుతుంది, నాన్ వెజ్ బర్గర్స్ 120. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వెజ్ బర్గర్స్ మేడ్ బై ద షాప్ ఆర్. టోటల్ బర్గర్స్ ఎన్ని ఉన్నాయి ఆర్లో? టోటల్ నెంబర్ ఆఫ్ బర్గర్స్ వచ్చేసి 200. టోటల్ నెంబర్ ఆఫ్ బర్గర్స్, టోటల్ బర్గర్స్ ఎంత 200. అందులో నాన్ వెజ్ బర్గర్స్ ఎన్ని 120. సో ఇంకెంత ఉన్నాయి 80 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వెజ్ బర్గర్స్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వెజ్ బర్గర్స్ ఎంత 80. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ? The total number of pizzas unsold by all the 3 shops together is 260. And the statement 2, the ratio of the number of burgers sold to unsold Q is 13:2. Statement 3, differences between the number of pizzas and burgers sold by shop P is 12. Okay. First, the total number of pizzas unsold by all the 3 shops are together 260 అవుతుందా? 8 + 2 10, 8 + 2 ఇక్కడ చూద్దాం 72, 120, 68, 10, 7 7 14 15 16, సో 260. ఆప్షన్ స్టేట్మెంట్ 1 కరెక్టే కదా. ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బర్గర్స్ సోల్డ్ బై షాప్ క్యూ. షాప్ క్యూ ఎంత సోల్డ్ 260 అండ్ 40. క్యూ బర్గర్స్ సోల్డ్, ఇదెంత అన్సోల్డ్. ఎంత వచ్చింది 260 ఈస్ టు 40. 0 0 క్యాన్సిల్, 2 2 2 13. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అండ్ స్టేట్మెంట్ 3, డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ పిజ్జాస్ అండ్ బర్గర్స్ అన్సోల్డ్ బై షాప్ పి ఈజ్ 12. డిఫరెన్సెస్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ పిజ్జాస్ అండ్ బర్గర్స్ అన్సోల్డ్. నెంబర్ ఆఫ్ బర్గర్స్ ఎంత అన్సోల్డ్, నెంబర్ ఆఫ్ పిజ్జాస్ అన్సోల్డ్ ఎంత 72. అండ్ ద నెంబర్ ఆఫ్ బర్గర్స్ అన్సోల్డ్ ఎంత బర్గర్స్ అన్సోల్డ్ ఎంత 56. ఓన్లీ బి, బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇది రాంగ్ అండి. ఇది 16 12 వస్తుంది అని చెప్పాను, ఇది రాంగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ hamburgers సోల్డ్ బై షాప్ క్యూ ఈజ్ అండ్ ఆర్ ఈజ్ 200 and 100. నెంబర్ ఆఫ్ hamburgers sold by shop Q and R వచ్చేసి 200 is to 100 respectively, and the price of each cheeseburger in the Q in the R cheeseburger, the price of each cheeseburger in shop Q and R వచ్చేసి ₹50. ఇదేమో
into 30. So then find the total revenue generated by selling all the cheeseburgers made by shop Q and R. ఇందులో ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ బర్గర్స్ ఉన్నాయి. అదొకటి క్యూ అండ్ ఆర్ లో, ఒకటి హ్యామ్ బర్గర్స్ అండ్ ఇంకోటి చీజ్ బర్గర్స్. సో క్యూ క్యూ అండ్ ఆర్ టోటల్ చీజ్ బర్గర్స్ ఎన్ని? చీజ్ బర్గర్స్ 200 అనేది టోటల్ బర్గర్స్ 260 సోల్డ్ చేస్తే అందులో 200 హ్యామ్ బర్గర్స్ పోతే ఇక్కడ ఎంత ఉన్నాయి? ఇంకా 60. ఓకే, ఇవి చీజ్ బర్గర్స్. అండ్ ఆర్ లో టోటల్ బర్గర్స్ సోల్డ్ చేసింది ఎంత? 156 లో అందులో హ్యామ్ బర్గర్స్ 100 పోతే ఇంకెంత మిగిలింది? 56. 5 6 30, 3000. 3 6 8, 3 6 18, 3 5 15, 16, 1680. సో టోటల్ రెవెన్యూ జనరేట్ చేయమన్నారు. సో 4,680. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ is the ratio of the number of pizzas made by R to S. pizzas ఇదేంటిది? మేడ్, తయారు చేయడం. సో మేడ్ వచ్చేసి R to S వచ్చేసి 5:2. మొత్తం ఎంత? 5:2. R లో మొత్తం పిజ్జాస్ ఎంత తయారు చేశారు? టోటల్ నెంబర్ ఆఫ్ పిజ్జాస్ మేడ్ బై ఆర్ ఎంత? 200. ఇది 200. 5 1 జా 5 4 జా 20. సో ఇంటూ 40 చేస్తే మొత్తం పిజ్జాస్ మేడ్ బై ఎస్ వచ్చేసి 80. ఓకే, 50% of the total number of items made by shop S are burgers and the ratio of the number of sold to unsold pizzas is 4:1. చూడండి, ఎస్ లో 50% డేటా అనే 50% టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మేడ్ బై షాప్ ఎస్ఆర్ బర్గర్. 50% బర్గర్స్ తయారు చేస్తే 50% పిజ్జాసే కదా తయారు చేసింది. సో 50% పిజ్జాస్ వాల్యూ ఎంత? 80 అయితే అప్పుడు బర్గర్స్ వాల్యూ కూడా 80 అవుతుంది కదా. దెన్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ సోల్డ్ టు అన్సోల్డ్ పిజ్జాస్. సో పిజ్జాస్ ఎన్ని? 80 కదా. 80 సోల్డ్, ఇదేమో అన్సోల్డ్. రేషియో ఎంత? 4:1. సారీ, ఇది 4:1. మొత్తం ఎంత? 5. 5 1 జా 5, 5 6 జా 30, 16 4 జా 64. ఇదెంత? 16. ఓకే, దెన్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ సోల్డ్ టు అన్సోల్డ్ బర్గర్స్ ఈజ్ 3:2. ఇది కూడా 80 బర్గర్స్ ఎస్ లో. సోల్డ్, ఇదేమో అన్సోల్డ్ వచ్చేసి 5. 3:2. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ బై ద షాప్ ఎస్. ఓకే, 5 1 జా 5, 5 6 జా 30. సోల్డ్ డేటా మాత్రమే కాబట్టి మనం 1632, 16 3 జా 48. ఇది 48, ఇది 64. 48 64, 8 + 4 12, 6 + 4 10 11. సో యూనిట్స్ ప్లస్ 2 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఈ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది వేరియబుల్ బేస్డ్ నెంబర్ సిరీస్ అండి. 2 series given below, each series has one missing term and each of the following has a different patterns. Okay, x y 24 36 20, 24 36 20. ఇక్కడ నెంబర్ పెరిగింది, మళ్ళీ తగ్గింది. అంటే ఇప్పుడు ఒకటి పెరిగి మళ్ళీ ఇంకోటి తగ్గాలి కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ చూసుకుంటే ఎంత ఉంది? 24 to 36. ఇక్కడ 6, ఇక్కడ 6, 12. ఇది పెరిగింది కాబట్టి 12. ఇక్కడ తగ్గింది, ఎంత ఉంది? -16. సో -16 అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది? 4 3 జా 12, 4 4 జా 16, 4 5 జా 20. 20 కదా. ఇప్పుడు +20 తీసుకున్నట్టయితే, +20 తీసుకుంటే అప్పుడు పోర్టబుల్లో పోతే ఒకవేళ మనం అజ్యూమ్ చేసుకుందాం, అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? 4 2 జా 8. సో ఇది -8. ఇది ఎంత? 24లోకి వెళ్ళి 24 చూద్దాం. 20కి 20
సో m వాల్యూ ఎంత? m వాల్యూ 20 + 20 m ఈక్వల్ టు ఇక్కడ 40 అయింది. ఇక్కడ 24 రావాలి. -7 చేస్తే 24 రావాలంటే అప్పుడు y వాల్యూ ఎంత అవుతుంది? 32. ఇది మైనస్ అయితే ఇది ప్లస్ అయింది. 4 3 12 4 2 8 అంటే ఇది 4 1 4. సో ఇది 4 రావాలి. 4 రావాలి అంటే మనకి సో ఇది 4 అయితే x వాల్యూ ఎంత అవుతుంది? x వాల్యూ 28 x వాల్యూ 28 అయితే +4 కలిపితే 32 32లోకి వెళ్ళి 8 తీసేస్తే 24 24లోకి వెళ్ళి +2 కలిపితే 12 కలిపితే 36. ఓకే, ఇక్కడ వరకు మనకి ఇది కరెక్ట్ అయినా కదా మనం చూద్దాం. ఇక్కడ ఇచ్చిన z = y - x² + 9 వేర్ x ఈజ్ లెస్. ఇక్కడ ఉన్న ఈక్వేషన్ ప్రకారం అయితే x అనేది తక్కువ ఉంది y కంటే. ఓకే, సో z ఈక్వల్ టు సో ఇక్కడ 2 ఇక్కడ 2 4 4² + 9 4² 16 + 9 ఎంత? 25. సో z వాల్యూ ఎంత? 25. ఇది కరెక్టే. The differences between the x and y is a single digit even composite number. Differences between ఇవి రెండింటి మధ్య సింగిల్ డిజిట్ రావాలి. ఇక్కడ 2 ఇక్కడ 2 4. సో అది మళ్ళీ ఈవెన్ కాంపోజిట్ వచ్చింది కదా. సో సెకండ్ ఇది కూడా ఆప్షన్ మనకు మ్యాచ్ అయింది. z ఈజ్ నేదర్ ఏ ప్రైమ్ ఇంటీజర్ నార్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 9. z వాల్యూ ఎంత మనకి? 25. ఇది ప్రైమ్ కాదు, డివిజిబుల్ తోటి 9 కాదు. ఇది ఆప్షన్ 3 కూడా మనకి సాటిస్ఫై అవుతుంది. The sum of x and y is equal to the 10% of the second term of the series. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ టర్మ్ చూద్దాము. మనకి ఇప్పుడు x అండ్ y కరెక్టే కదా. సో y - x ఎంత? 4 3 30 × 4 34 120 అంతే కదా. 34 మనకి 120. సో 30 × 4 120 అండ్ 24 × 25 24 × 25 24 × z 25² 625 25² 625 లకి ఒక 25 తీసేస్తే 24 కదా. సో 600 అండ్ 60 ఇదంతా 900. ఇది n, ఇదేమో 1125. సో ఇది n ఇంటూ 5 చేస్తే 600 డివైడెడ్ బై 10 చేస్తే 60 ఇంటూ 15 చేస్తే 15 6 90. ఓకే, అంటే ఇక్కడ ఎంత? డివైడెడ్ బై 20 చేస్తే మనకి n వాల్యూ ఎంత అవుతుంది? 45. ఇది కరెక్ట్ అవుతుందా లేదా చూడొచ్చు. ఇప్పుడు 45 × 25. సో ఇది మ్యాచ్ 1125 వస్తుంది ఆన్సర్. సో ఇది కరెక్టే. మనకి ఇప్పుడు n వాల్యూ తెలిసింది, m వాల్యూ తెలిసింది. ఇంకెక్కడన్నా మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూద్దాం. The sum of x and y is equal to 10% of the second term of the series. X and y. The sum of x and y is equal to sum of x and y. Sum of x and y. X and y ఎంత? 60. Sum of x and y is 60 is equal to 10% of second term of series 2. Second term of series 2 ఏముంది? సెకండ్ టర్మ్ ఆఫ్ సిరీస్ 2 600. సో ఇది నీటి పంపించుకుంటే 600 అవుతుంది కదా. సో సెకండ్ టర్మ్ ఆఫ్ 600. ఓకే, సో ఇది కరెక్టే. సో ఆప్షన్ 4 కూడా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫైండ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద y + 4. y వాల్యూ ఎంత అనుకున్నాం? 32 + 4 ఎంత? 36. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వాల్యూ ఆఫ్ y + 4 36 ఈక్వల్ టు అండ్ ద మిస్సింగ్ టర్మ్ ఆఫ్ సిరీస్. సో మిస్సింగ్ టర్మ్ ఆఫ్ సిరీస్ ఎంత? 45. మిస్సింగ్ టర్మ్ ఆఫ్ సిరీస్ 2 ఎంత? ఇదేమో 45. డిఫరెన్సే కదా. 45 - 36 ఎంత? ఇక్కడ 4 అక్కడ 5 9. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ సిరీస్ 3 ఈజ్ ఈక్వల్ టు ద మిస్సింగ్ టర్మ్ ఆఫ్ సిరీస్ 1 and సిరీస్ 3. ఓకే, if the first term of series 3 is equal to the missing term of series 1. Missing term of series 1 ఎంత? 40.
and the series 3 follows the same pattern as the series 2. సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది సిరీస్ 2 లో 5, 10, 15, 20. ఓకే, మొత్తం దెన్ ఫైండ్ ద సిక్స్త్ టర్మ్ ఆఫ్ ద సిరీస్ ఇన్ సిరీస్ 3. ఇది 1 అయిపోయింది, ఇది 2, 3, 4, 5, 6. సిక్స్త్ టర్మ్ కనుక్కోమన్నాడు కదా. సేమ్ ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి మల్టిప్లై చేస్తే 4, 5 20, ఇది 200 అయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి డివైడ్ చేస్తే డివైడెడ్ బై 10 చేస్తే 20 అయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి మల్టిప్లై చేస్తే 15 2 30, 300 అయింది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి డివైడెడ్ బై 20 చేస్తే మనకి ఎంత అవుతుంది, 0 0 2 15 15 అయింది. అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి మల్టిప్లై చేస్తే 25, 15 into 25, 250, 15 5 75, 15 2 30, 37. So 375. Option A, 375. Correct answer. What value will become in the place of question mark in the following series? చూడండి, 140 ని ఆఫ్ చేస్తే అంటే 0.5 చేస్తే 70 వచ్చింది. 70 into 1 70, 72 140, 140 చూడండి ఆఫ్ డబుల్ అవుతుంది. ఆఫ్ చేస్తే 1 అయింది, 1 ని డబుల్ చేస్తే 2 అయింది, 2 ని డబుల్ చేస్తే ఇక్కడ 14 4 56, 56 అంటే ఇక్కడ 8 రావాలి. 8 0 0, 8 5 40, 8 6 48, 8 5 40, 44, 4480. ఆప్షన్ ఈ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం కేసు లెట్ అండి ఇది. దెర్ ఆర్ 4 ఫ్యాక్టరీస్ P, Q, R and S ప్రొడ్యూస్ సమ్ ఐటమ్స్ సోల్డ్ ప్లస్ అన్సోల్డ్. ఓకే, సోల్డ్ ప్లస్ అన్సోల్డ్ డేటా ఇవ్వడం జరిగిందంట. And the number of 5 items produced by the factories P, Q, the total number of items produced by the factories P and Q is A and 160. ముందు ఒక టేబుల్ ప్రిపేర్ చేద్దాము. ఇది P, Q, R, S. ఓకే, ఇప్పుడు ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ప్రొడ్యూస్డ్ బై ఫ్యాక్టరీ P అండ్ Q ఈజ్ A and 160. సో ఇది A అయితే ఇదేమో 160 అయింది. ఓకే, ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ బై ఫ్యాక్టరీస్ P అండ్ Q ఈజ్ 200 అండ్ B. సోల్డ్ ఐటమ్స్ ఇది 200 అయితే ఇదేమో ఎంత, ఇది B. sold items of factories P and Q. The ratio of the number of items unsold by the factories P to Q is 2:1. P to Q is 2:1. 2:1. దీన్ని ఒక ఈక్వేషన్ రాసుకోవచ్చు కదా. ఏ టోటల్ ఏ వాళ్ళకెళ్ళి 200 తీసేయండి. అండ్ బి ఎంత, బిలో 160లోకి వెళ్ళి బి తీసేస్తే వాడు ఇక్కడ ఏం చెప్పిండు, ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ అన్సోల్డ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ P to Q. మనకి అన్సోల్డ్ డేటా కనుక్కుంటాం. సో అన్సోల్డ్ డేటా 2/1. సో క్రాస్ మల్టిప్లై చేస్తే A minus 200 equal to 16 2 32 minus 2B. ఈ -2 ఈ వేరియబుల్స్ ఒక సైడ్, ఈ నెంబర్స్ ఒక సైడ్ పంపించుకుంటే అప్పుడు ఏమైతే A ప్లస్ 2B ఈక్వల్ టు 32కి 200 కలిపితే 32 3, ఇది 160 కదా, ఇది 160 అంటే ఇది 320, అంటే ఇది 320కి ప్లస్ 200 కలిపితే ఏమైతుంది 520. A ప్లస్ 2B ఈక్వల్ టు 520. మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇంకేం చెప్తున్నాడు, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ప్రొడ్యూస్డ్ బై ద ఫ్యాక్టరీస్ P అండ్ Q టుగెదర్ ఈజ్ 4B minus 40. టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ప్రొడ్యూస్డ్ బై ఫ్యాక్టరీస్ P అండ్ Q టుగెదర్ ఈజ్ 4B minus 440. అంటే A
ఏ ప్లస్ 160 కదా టోటల్, పి అండ్ క్యూది కలుపుకొని ఈక్వల్ టు ఏం చెప్పిండు 4b మైనస్ 40. 4b మైనస్ 40 అయితే 4b మైనస్ ఈ ఏని ఇటు పంపించుకుంటే 4b మైనస్ ఏ ఈక్వల్ టు 116ని 40ని ఇటు పంపిస్తే అప్పుడు ఏమవుతుంది 200. 4b మైనస్ ఏ ఈక్వల్ టు 200 అయితే ఇది ఏ 2b ఈక్వల్ టు 520, ఇది 4b మైనస్ ఏ ఈక్వల్ 200. సో ఇప్పుడు దీన్ని ఇది ఒక ఈక్వేషన్ అయింది మనకి. 4b మైనస్ ఏ ఈక్వల్ టు 200 అండ్ ఇదేమో ఏ ప్లస్ 2b, ఇది ఏ ప్లస్ 2b ఈక్వల్ టు ఇది 520. మనకి ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయింది కదా. ఇప్పుడు ఇది ఎంత అయింది 6b. 6b ఈక్వల్ టు 720. 6 1 జా 6, 6 2 జా 12. సో బి వాల్యూ ఎంత అయింది 120. మనకి బి వాల్యూ తెలిసింది. ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కోవాలి. బి వాల్యూ ఎంత, నేను ఏ ప్లస్ 2b ఈక్వల్ 520 కదా. సో నేను ఈ ఈక్వేషన్ మనం సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఏ ప్లస్ 2b 12 2 జా 24, 240 ఈక్వల్ టు 520 అయితే ఈ 240ని ఇటు పంపిస్తే ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది 0, ఇక్కడ 6 అక్కడ ప్లస్ 28. సో ఏ ఈక్వల్ టు 280. ఇప్పుడు ఏ వాల్యూ అని తెలిసింది మనకి, బి వాల్యూ తెలిసింది. ఏ వాల్యూ ఎంత 280. సో దీని వాల్యూ ఎంత, ఇది మొత్తం 280. మనకి బి వాల్యూ ఎంత 120. బి వాల్యూ ఎంత 120. ఓకే, 280లో 200 పోతే ఇక్కడ ఎంత మిగిలింది 80. 160లో 20 పోతే ఇక్కడ ఎంత 40. ఇక్కడ వరకు క్లియర్. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ప్రొడ్యూస్డ్. ఓకే, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ప్రొడ్యూస్డ్ బై ద ఫ్యాక్టరీ ఆర్ ఈస్ 320 అండ్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ అండ్ అన్సోల్డ్ బై ద ఫ్యాక్టరీ ఆర్ ఈస్ m, ఇదేమో n. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ప్రొడ్యూస్డ్ బై ద ఫ్యాక్టరీ s ఈజ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ప్రొడ్యూస్డ్ బై ద ఫ్యాక్టరీ s ఈజ్ m ప్లస్ 140. m ప్లస్ ఇదంతా ఇది m ప్లస్ 140 అవుట్ ఆఫ్ విచ్ 380 ఆర్ సోల్డ్. మనకి 380, ఇది 380 సోల్డ్ అయినాయి. ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద వాల్యూ ఆఫ్ m అండ్ n ఈజ్ 200. m మైనస్ n ఈజ్ 200. m ఈజ్ గ్రేటర్ దెన్ n. m ఈజ్ గ్రేటర్ దెన్ n. సో మనకి ఇక్కడ తెలిసింది ఎంత అంటే ఇవి రెండు m ప్లస్ n కలిపితే 320. సో m ప్లస్ n కలిపితే మనకి 320 అండ్ డిఫరెన్సెస్ ఎంత m మైనస్ n ఎంత చెప్పింది 200. m మైనస్ n ఈక్వల్ టు 200. సో ప్లస్ n మైనస్ n క్యాన్సిల్ చేస్తే 2m ఈక్వల్ టు 520. ఓకే, 2m ఎంత 520 అయితే 2 1 జా 2 2 జా 4, 2 6 జా 12. m వాల్యూ ఎంత 260. m వాల్యూ ఎంత 260. సో m వాల్యూ 260 అయితే ఇది ఎంత అవుతుంది అప్పుడు n వాల్యూ 60 అయింది. ఇప్పుడు m వాల్యూ 260కి 140 కలిపితే ఎంత, ఇది 400. 400లో 380 ఆల్రెడీ పోయింది. ఇక్కడ ఎంత ఉంది 20. సో మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీ ఐటమ్స్ ప్రొడ్యూస్డ్ బై ఫ్యాక్టరీ, ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, మనం ఇప్పుడు మన టోటల్ సోల్డ్ అన్సోల్డ్ డేటా ఆఫ్ ఈచ్ ఫ్యాక్టరీ మనం అనుకున్నాం కదా. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ బై ద ఫ్యాక్టరీ క్యూ. అన్సోల్డ్ డేటా ఆఫ్ ఫ్యాక్టరీ క్యూ, సోల్డ్ కదా అన్సోల్డ్ ఎంత ఉన్నాయి 40. ఆప్షన్ డి ఇది డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ బై ద ఫ్యాక్టరీ టీ. ఓకే, స్టేట్మెంట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ప్రొడ్యూస్డ్ బై ద ఫ్యాక్టరీ టీ ఈజ్ ప్రొడ్యూస్డ్ 60 less than that of ఫ్యాక్టరీ క్యూ. క్యూ ఎంత 160. 60 లెస్ అంటే ఇప్పుడు ఇది ఎంత టోటల్, దీని 100. ఓకే, స్టేట్మెంట్ 2 వచ్చేసి 28% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ప్రొడ్యూస్డ్ బై ఫ్యాక్టరీ టీ ఈజ్ అన్సోల్డ్. ఇందులో 28% అన్సోల్డ్ అయ్యింది. సో టోటల్ 100లా
అన్సోల్డ్ ఎంత 28% కదా, అన్సోల్డ్ ఎంత 28%. టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ప్రొడ్యూస్ 28%. 28% అంటే 28 ఐటమ్స్ అన్సోల్డ్ అయినాయి కదా. సో సోల్డ్ ఎంత 72. వాడు ఏమడిగింది, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్. స్టేట్మెంట్ ఏది సఫిషియంట్ అవుతుంది అంటే ఇవి రెండు కలిపితేనే కదా, బోత్ స్టేట్మెంట్స్ కలిపితేనే మనకి సోల్డ్ డేటా వచ్చింది కదా. సో బోత్ స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్ నెసెసరీ. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్సోల్డ్ బై ద ఫ్యాక్టరీ పి, అన్సోల్డ్ ఐటమ్స్ బై ద ఫ్యాక్టరీ పి, పిలో అన్సోల్డ్ ఎన్ని 80 అండ్ 50% ఆర్ డిఫెక్టివ్. ఇందులో 50% డిఫెక్టివ్ అంటే 40 కదా, 40 డిఫెక్టివ్ అండ్ రెస్ట్ ఆర్ నాన్ డిఫెక్టివ్ అంటే ఇంకో 50% నాన్ డిఫెక్టివ్ అంటే ఇంకో 40 అనేది నాన్ డిఫెక్టివ్. దెన్ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ నాన్ డిఫెక్టివ్ ఐటమ్స్ ప్రొడ్యూస్డ్ బై ద ఫ్యాక్టరీ పి వేర్ సోల్డ్. నోట్స్ ఏమి, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ప్రొడ్యూస్డ్, ద నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్. ఓకే, ఓన్లీ నాన్ డిఫెక్టివ్ ఐటమ్స్ కెన్ బి సోల్డ్, ఓన్లీ నాన్ డిఫెక్టివ్ ఐటమ్స్ కెన్ బి సోల్డ్. ఇవి ఏమో 40, ఇవేమో 40. సోల్డ్ డేటాలో పి ఎన్ని ఉన్నాయి 200. ఓకే 200, ఇవేమో 40. ఇచ్చిన లూప్ ఏంటిది మనకి, ఓన్లీ నాన్ డిఫెక్టివ్ ఐటమ్స్ కెన్ బి సోల్డ్ అంటే మొత్తం ఎంత 240. 240 by then what is the percentage of total number of non-defective items produced by factory P, produced by the factory P were sold. Then what is the percentage of the total number of non-defective items produced by factory P were sold. 200 by non-defective items 240 into 100, 0 cancel. 4 6 24, 4 5 20, 500 by 6 8 48, 6 3 8. So 83.33% వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ బై ఫ్యాక్టరీ ఆర్. ఫ్యాక్టరీ ఆర్ సోల్డ్ 260 అండ్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్సోల్డ్ బై ఫ్యాక్టరీ క్యూ. క్యూ ఎంత 40, ఎంత 220. దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ప్రొడ్యూస్డ్ బై ఫ్యాక్టరీ ఎస్. టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ప్రొడ్యూస్డ్ బై ద ఫ్యాక్టరీ ఎస్ వచ్చేసి ఎంత, టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 400. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వర్డ్ ప్రాబ్లమ్స్ అండి. మీరు ఇంతవరకు నా క్లాస్ చూస్తున్నట్టయితే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇప్పుడు మనం క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాము. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఐటమ్ ఏ ఈజ్ 5x. ఏలో కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఇది ఎంత 5x అండ్ మార్కెట్ ప్రైస్ మార్కెట్ బై 60% అబౌవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. సో 60% అబౌవ్ అంటే 160 by 100 into 5x. 0 క్యాన్సల్, 5 1 5 2 10, 2 1 2 8. సో ఇది మార్కెట్ ప్రైస్ ఎంత 8x అయింది. అబౌవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మొత్తం 700 ఆఫ్టర్ గివింగ్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 4y. సో మనకి సెల్లింగ్ ప్రైస్ తెలుసు. ఎట్లా తెలుసుకుంటామంటే మార్కెట్ ప్రైస్లోకి వెళ్ళి డిస్కౌంట్ తీసేస్తే, సో ఇది డిస్కౌంట్ తీసేస్తే సో సెల్లింగ్ ప్రైస్ మనకు తెలియాలి. సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది 700 ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఎంత 8x మైనస్ డిస్కౌంట్ ఎంత 4y. ఒక ఈక్వేషన్ మనం కనుక్కున్నాం. సో దీన్ని 4 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 4 1 4 2 అండ్ 4 1 4 5 6 7 4 7 28, 4 5 20. సో ఈక్వల్ టు 2x మైనస్ 1y. దీన్ని మనం 2x మైనస్ y ఈక్వల్ టు 175 అని రాసుకోవచ్చు కదా. ఇది ఒక ఈక్వేషన్ ఫామ్ అయింది. అండ్ ఇక్కడ ఏం చెప్తుంది, ద రేషియో ఆఫ్ ద మార్కెడ్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ A to B ఈజ్ 2:3. రేషియో ఆఫ్ మార్కెడ్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ A ఈజ్ టు B వచ్చేసి 2:3. మనకి మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ ఎంతనో తెలుసు, ఇది 8x అంటే ఇది ఎంత అవుతుంది 2 4 8 అంటే ఇది 12x అవుతుంది.
అయితే అండ్ item B was sold at a discount of rupees 150, earning a profit 50% on a cost price. The cost price of item B is 28Y. ఇప్పుడు బీది చూద్దాము. కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఏం చెప్పిండు 28Y అన్నాడు. మార్క్ ప్రైస్ మనకి ఎంత వచ్చింది 12x. దీని మీద వాడు సెల్లింగ్ ప్రైస్ మనకు తెలియదు. దీని మీద వాడు ఏం చెప్పిండంటే డిస్కౌంట్ వచ్చేసి 150 ఇస్తున్నా అన్నాడు. సో దీన్ని ఒక ఈక్వేషన్ గా మనం ఫామ్ చేసుకోగలిగితే 12x వాడు ఏమన్నాడు ఎర్నింగ్ 50% ప్రాఫిట్ అండ్ కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్ వచ్చిందంట కాస్ట్ ప్రైస్ మీద. సో మనం 50% అంటే 1/2 ప్రాఫిట్ అంటే 3/2. ఇదేమో కాస్ట్ ప్రైస్ అయితే ఇదేమో సెల్లింగ్ ప్రైస్ అయితే ఈ 1 అనేది మనకి ప్రాఫిట్ కదా. సో 28y ఇంటూ 3/2 ఈక్వల్ టు మనకి డిస్కౌంట్ మార్క్ ప్రైజే కదా, మార్క్ ప్రైస్ 12x మైనస్ 150. 2 1 జా 2 14 జా 14 3 జా 42y. 42y ఈక్వల్ టు 12x మైనస్ 150. ఈ ప్లస్ 12x ఇటు పంపించుకుంటే ఏమవుతుంది, ఇటు టోటల్ ఈక్వేషన్ ని సెట్ చేసుకుందాం. 12x మైనస్ 42y ఈక్వల్ టు 150 అవుతుంది కదా. అప్పుడు 6 2 జా 12, 6 7 జా 42, 6 2 జా 12, 6 5 జా 30. ఇది 7y, ఇదేమో 2x మైనస్, ఇది ఇంకో ఈక్వేషన్. సో రెండు ఈక్వేషన్స్ ఒక దగ్గర పెట్టుకుని క్యాల్కులేషన్ చేసుకుందాము. 2x మైనస్ y ఈక్వల్ టు 175. ఇదంతా 2x మైనస్ 7y ఈక్వల్ టు 25. ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్ అయితే ఇదేమో 6y అవుతుంది, ప్లస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎంత 0, 7 మైనస్ 2 5 150, 6 1 జా 6 25 y ఈక్వల్ టు 25 అయింది. y వాల్యూ 25 అయితే 25ని ఇటు పంపిస్తే y వాల్యూ 25 అయింది అనుకోండి, ఇటు పంపిస్తే ఏమవుతుంది -25. సో ఎంత 100. x ఈజ్ ఈక్వల్ టు 2x ఈజ్ ఈక్వల్ టు 25 -25 ఇటు పంపిస్తే +25. అప్పుడు ఏమైంది 200. సో x ఈజ్ ఈక్వల్ టు 100. x వాల్యూ ఎంత, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. x వాల్యూ 100. నెక్స్ట్ క్వశ్చన్. విజిల్ ఏ contains 150 ml of milk and water in the ratio of m:n. ఏలో మొత్తం 150 ml ఆఫ్ మిల్క్ ఉంది అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ వచ్చేసి m:n respectively. If 20% is taken out from the initial mixture and replaced with 10 ml of water, then the ratio of milk and water in the final mixture is 8:5. ఈ m అండ్ n ఇందులో 20% తీసిరంటే ఇంకెంత అన్నట్టు 80% కదా. 80%, 80/100, 0 క్యాన్సిల్ అయితే ఎంత ఉన్నా అన్నట్టు 0.8 m మిల్క్ అండ్ 0.8 n మిల్క్ అండ్ రీప్లేస్ విత్ 10 ml ఆఫ్ వాటర్ అన్నాడు కదా. సో +10 పెట్టండి, +10 పెట్టండి. అండ్ దెన్ ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ ఇన్ ద ఫైనల్ మిక్స్చర్ వచ్చేసి 8:5 అయింది. సో 0.8 m బై 0.8 n ప్లస్ 10 ఈక్వల్ టు 8/5 అయితే ఇక్కడ ఉన్న పాయింట్ బై 10 పెట్టుకుంటే ఈ 10 ఇటు పంపిస్తే ఏమవుతుంది 80 అవుతుంది కదా. సో 8m బై 0.8 n. ఓకే, 0.8 n ప్లస్ 10 ఈక్వల్ టు 80/5 అయితే 8 1 జా 8 10 జా 5 1 జా 5 2 జా 0.2 ఇంటూ 0.8 n ఎంత 1.6 n ప్లస్ 20. m వాల్యూ m ఈక్వల్ టు m ఎంత m ఈక్వల్ టు 1.6 n ప్లస్ 20 వచ్చింది కదా. అండ్ విజిల్ బి కంటెన్స్ k ml ఆఫ్ మిక్స్చర్ ఆఫ్ మిల్క్ అండ్
వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ m ప్లస్ n ఈస్ టు 2n. సో ఇందులో ఎన్ని కలిపితేనే 150 ml ఆఫ్ మిల్క్ కదా. సో m ప్లస్ n ఈక్వల్ టు 150 అయితే మనకి m వాల్యూ ఎంత వచ్చింది 1.6n ప్లస్ 20 ప్లస్ n ఈక్వల్ టు 150. ఓకే, 1.6n కి ఇంకో n కలిపితే ఎంత 2.6n ప్లస్ 20 ఈక్వల్ టు ఎంత 150. సో 2.6n ని 26n/10 రాసుకొని 20ని ఇటు పంపిస్తే ఏమవుతుంది అప్పుడు 130 అయింది. 130 అయింది. సో 13 2 జా 26, 13 10 జా 30, n వాల్యూ ఎంత 100. n వాల్యూ ఎంత 250. ఎందుకంటే 13 2 26 ఈ 100 ఈ 10 ఇటు పంపిస్తే ఇప్పుడు 10 × 10 100 అయితే 2 × 52 100 కదా. సో n వాల్యూ 50 అయింది. n వాల్యూ 50 అయితే m వాల్యూ వచ్చేసి మొత్తం 150 కదా. 150లో n వాల్యూ 50 అయితే m వాల్యూ ఎంత అయింది 100 అయింది. m వాల్యూ 100 అయింది. అయితే ఇక్కడ ఏమని చెప్పిండు ద రేషియో ఆఫ్ సో 51 జా 52 జా సో m వాల్యూ 2. ఇక్కడ ఏం చెప్తాం విజిల్ బి కంటెంట్స్ kml విజిల్ బి కంటెంట్స్ kml ఆఫ్ మిక్చర్ ఆఫ్ మిల్క్. విజిల్ బిలో మొత్తం ఎంత ఉంది kml ఉంది. అందులో మిల్క్ అండ్ వాటర్ మనకి m వాల్యూ ఎంత అనుకున్నాం 2 కదా. 2 + 1 3. సో 3 వాటర్ వచ్చేసి ఎంత ఉంది 2n 2 × 1 2 కదా. సో 2n. And the quantity of milk in vessel B is 20 ml. The quantity of milk in vessel B is 20 ml more than that of water. సో డిఫరెన్స్ చూసుకుంటే ఎంత ఉంది 1 కి డిఫరెన్స్ ఎంత 20 ml మోర్ అని అన్నాడు. సో మిల్క్ అనేది 20. అప్పుడు ఏమైంది ఇది మిల్క్ అనేది ఇది 60 అయింది, ఇదేమో 40 అయింది. సో kml ఆఫ్ మిల్క్ ఎంత ఉంది మొత్తం 100 ml. ఓకే, k వాల్యూ ఎంత అప్పుడు k వాల్యూ ఎంత 100. అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3k. k వాల్యూ 100 అయితే 3k వాల్యూ ఎంత అవుతుంది 300 కదా. సో ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ట్రైన్ ఏ ఈజ్ 240 meters అండ్ ద టైమ్ టేకన్ బై ట్రైన్ ఏ టు క్రాస్ ఏ ప్లాట్ఫామ్ 160 meters డాష్. సో ట్రైన్ ఏ లెంత్ వచ్చేసి 240 meters అండ్ ప్లాట్ఫామ్ ట్రైన్ ఏ క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ యొక్క లెంత్ వచ్చేసి 160 meters డాష్ ఇన్ సెకండ్స్. టైం ఎంతనో తెలియదు. అండ్ ఆల్సో ద టైమ్ టేకెన్ బై. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ప్రకారం పోదాం. ఇక్కడ ఫస్ట్ 10 టైమ్ ఈజ్ ఈక్వల్ టు 10 seconds అయితే అండ్ ఆల్సో ద టైమ్ టేకెన్ బై ద ట్రైన్ బి. ఇది ట్రైన్ బి లెంత్ ఆఫ్ ద ట్రైన్ వచ్చేసి 200 meters అండ్ టు క్రాస్ ఏ సేమ్ ప్లాట్ఫామ్ కూడా సేమ్ ప్లాట్ఫామ్ ఎంత ఇది 160. టైం వచ్చేసి 9 seconds ఇచ్చిండు. ద స్పీడ్ ఆఫ్ ద బోత్ ద ట్రైన్ ఈజ్ సేమ్. స్పీడ్ వచ్చేసి సేమ్ ఉండాలి. ఇచ్చిన కండిషన్ ప్రకారం స్పీడ్ అనేది రెండు ట్రైన్ల యొక్క స్పీడ్ అనేది సేమ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి సాటిస్ఫైయింగ్ ద గివెన్ బ్లాంక్స్ అని అన్నాడు. ఇదేంటి ఇది టైం ఇది ఎంత 10 seconds. ఓకే, ఆప్షన్ 1 ప్రకారం పోదాము. మనకి ఇచ్చిన దాంట్లో టైం ఉంది, డిస్టెన్స్ ఉంది, స్పీడ్ లేదు. సో స్పీడ్ ఏమన్నాడు స్పీడ్ సేమ్ అన్నాడు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇదే కదా ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం పోవాలి రెండింటికి. 240 160. సో 240 160 ఎంత డిస్టెన్స్ అనేది స్పీడ్ మనకి తెలియదు కాబట్టి డిస్టెన్స్ అనేది ఇది 240 160 400 బై టైం ఎంత 10 seconds. సో స్పీడ్ వచ్చేసి 40 meters per second. ఇది ఫస్ట్ దాన్ని కదా. సో దీనికి కూడా అంతే రావాలి. సో 160 ఇది ఎంత 200. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత ఇది మొత్తం 360 బై 9 seconds. 9 1 9 4
30 సెకండ్స్. స్పీడ్ ఎంత వచ్చింది? 40 మీటర్స్ పర్ సెకండ్ కదా. సో ఫస్ట్ ఆప్షన్ మనకి సాటిస్ఫై అవుతుంది. సెకండ్ ఆప్షన్ చూద్దాము. సెకండ్ ఆప్షన్లో 240 మీటర్స్ అండ్ 160 మీటర్స్. ఇక్కడ టైం ఎంత? 8 సెకండ్స్. ఇక్కడ ఎంత? 8 సెకండ్స్. 8 సెకండ్స్కి 400 అయితే 8 5 40. సో 50 మీటర్స్ పర్ సెకండ్ ఇది దీని యొక్క స్పీడ్. మరి దీంట్లో ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అనేది తగ్గుతుంది. బి యొక్క ట్రైన్ లెంత్ ఎంత వచ్చి 290. 160. 290 ప్లస్ 160 ఎంత? 0 9 6 15 3 4 450 బై టైం ఎంత? 9 సెకండ్స్. 9 5 45. 50 మీటర్స్ పర్ సెకండ్. ఆప్షన్ బి రెండు ఇట్ స్పీడ్ మ్యాచ్ అవుతుంది. ఇంకోటి టైం వచ్చేసి 5 అండ్ మీటర్స్ వచ్చేసి 560. ఇది 400కి 5 అయితే 5 1 5 8 40 80 మీటర్స్ పర్ సెకండ్ అయింది. ఇక్కడనేమో మనకి 560 ప్లస్ 160 0 6 6 12 6 7 720కి 9 టైం వచ్చేసి 9 సెకండ్స్ కదా. 9 1 9 8 70. సో 80 మీటర్స్ పర్ సెకండ్. సో ఆప్షన్ 3 కూడా ఫాలో అవుతుంది. సో ఆప్షన్ డి ఆల్ ఆర్ ఫాలోస్ అన్నీ ఫాలో అవుతున్నాయి. సో దట్స్ ఆర్ ద క్లాస్ ఫర్ టుడే. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్ ఫర్ ద SBI అండ్ IPS PO exam. Have a nice day. Goodbye. Thank you.